తెలంగాణలో బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర తెల్లవారుజాము నుంచి ప్రారంభమైంది. భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మహిళలు సాంప్రదాయ వస్త్రధారణతో బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించేందుకు బారులు తీరారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి 206 ఏళ్ల చరిత్ర ఉంది. 1815వ సంవత్సరంలో ఇప్పుడున్న తోటే కట్టుతో అమ్మవారి విగ్రహం చేయించి ప్రతిష్ఠించారు. అమ్మవారికి శ్రీ ఉజ్జయిని మహంకాళి నామకరణం చేశారు. 1864లో కానట్టె విగ్రహం తీసి ఇప్పుడున్న మహంకాళి మాణిక్యాలదేవి అమ్మవార్ల విగ్రహాలను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠ చేసి ఆలయ నిర్మాణం చేశారు. ప్రస్తుతం గర్భాలయంలో కుడివైపు ఉన్న నాటి నుంచి వైదిక ఆగమ శాస్త్రాలను అనుసరించి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు. 1953లో దేవాలయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఆధీనంలోకి తీసుకుని భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. జంట నగరవాసులకు ఆరాధ్య దేవతగాను ఇలవేలుపుగాను విరాజిల్లుతున్న మహంకాళి అమ్మవారి జాతర దివ్య మహోత్సవంలో పాల్గొనేందుకు చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. బోనం తీసుకొచ్చే మహిళలకు ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశారు. 200 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఆలయానికి రాష్ట్రం నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. తెలంగాణలో బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర తెల్లవారుజాము నుంచే ప్రారంభమైంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు కూడా అమ్మవారికి బోనం ఎత్తుకుని క్యూ లైన్లో బారులు తీరారు. బోనాలు సమర్పించే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. నగర వ్యాప్తంగానే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే 1600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. 1953లో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధీనంలోకి తీసుకుని భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. జంట నగరవాసులకు ఆరాధ్య దేవతగాను ఇలవేల్పుగాను విరాజిల్లుతున్న మహంకాళి అమ్మవారి జాతర దివ్య మహోత్సవంలో పాల్గొనేందుకు చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. బోనం తీసుకొచ్చే మహిళలకు ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశారు. 200 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఈ ఆలయానికి రాష్ట్రం నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. తెలంగాణలో బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర తెల్లవారుజాము నుంచే ప్రారంభమైంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. బోనం తీసుకొచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆలయం వద్ద నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు లైవ్ ద్వారా. రజిత. ఎస్ రాజేంద్ర, కోరికలు తీర్చే కల్పవల్లి, భక్తుల బాధలు తీర్చే బంగారు తల్లి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచే అమ్మవారికి బోనాలు సమర్పించడానికి భారీ ఎత్తున కూడా భక్తులు తరలి వస్తున్నారు. తరలి వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకించి బోనం ఎత్తుకొస్తున్నటువంటి మహిళల కోసం 2 ప్రత్యేకమైన క్యూ లైన్లతో పాటు సాధారణంగా వచ్చేటువంటి భక్తులకు మరో 2 క్యూ లైన్లు, అదనంగా ఇంకో 2 క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పించే విధంగా అయితే భక్తులందరినీ లోపలికి పంపిస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాము. సమయం గడుస్తున్నా కొద్దీ కూడా భక్తుల సంఖ్య పెరుగుతానే వస్తా ఉంది. ఆ విజువల్స్ లో చూడొచ్చు, వేలాది సంఖ్యలో భక్తులు అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి బోనాలు తీసుకొని ఇక్కడికి వస్తున్నారు. మహిళా మనులంతా ఎంతో అందంగా మహాలక్ష్ముల్లాగా ముస్తాబయ్యి ఆ బోనాన్ని కూడా అంతే అందంగా ముస్తాబ్ చేసి ఇక్కడ బోనాలు అమ్మవారికి సమర్పించి అమ్మవారి దివ్యాశిషులను పొందడానికైతే వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తా ఉన్నాము. విజువల్స్ లో వేలాది సంఖ్యలో అయితే భక్తులు క్యూ లైన్ లో నిల్చొని ఉన్నారు. అయితే ఇక్కడ శివసత్తులకు సంబంధించి కూడా ప్రత్యేకమైన బాట ద్వారా వారికి ఒక సమయాన్ని అయితే కేటాయించారు. అంటే గతంలో శివసత్తులు కొంత ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ఈసారి వారికి 1 గంట నుండి 3 గంటల వరకు ఒక ప్రత్యేక సమయాన్ని కేటాయించి ఆ సమయంలోనే వారు బోనం తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఒకవైపు నుంచి సాధారణ భక్తులు, మరోవైపు నుంచి కూడా శివసత్తులు వచ్చి అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తున్నారు. ఇక్కడ మనం విజువల్స్ లో చూడొచ్చు, కొంతమంది ఉన్నారు భక్తులు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? రామందాపూర్ నుంచి వచ్చామండి. ఎలా అనిపిస్తుంది
ఎవ్రీ ఇయర్ కార్యక్రమాలన్నీ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. సౌకర్యం బాగా కల్పించింది. గవర్నమెంట్ కు ధన్యవాదాలు. ఓకే, మీరు ఎవ్రీ ఇయర్ బోనం చేస్తారు? ఎవ్రీ ఇయర్ వస్తామండి ఇక్కడికి. చాలా చాలా బాగుంది. చూడొచ్చు, ప్రతి సంవత్సరం కూడా వస్తామని ఇక్కడ భక్తులు మనతో పాటు చెప్తా ఉన్నారు. బోనాలతో పాటు సాధారణ భక్తులు కూడా అమ్మవారికి దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. ఇక అమ్మవారి కోసం బోనాలు, ఒడిబియ్యాలు, పట్టు వస్త్రాలు ఇలా తీసుకువస్తూ కూడా భక్తులు అమ్మవారిని సేవించుకుంటున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు ఎంత భక్తుల రద్దీ అయితే ఇక్కడ కనిపిస్తుందో మనం చూడొచ్చు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అంటే ఎంతో శక్తివంతమైన అమ్మవారు. దాదాపు 200 ఏళ్లకు పైగానే అమ్మవారి ఆలయం చరిత్ర ఉంది ఇక్కడ. అంటే 1815వ సంవత్సరంలో అప్పుడు హైదరాబాద్ నగరాన్ని ప్లేగు వ్యాధి వచ్చి మొత్తం హైదరాబాద్ నగరంలోని ఉన్న ప్రజలంతా అల్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడి నుంచి వెళ్లినటువంటి సైనికులు ఉద్యోగ రీత్యా కూడా మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి సైనికులు వారు అక్కడ అమ్మవారిని వేడుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించి మా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్లేగు వ్యాధిని తీసేస్తే నీకు ఆలయాన్ని కట్టిస్తాము తల్లని మొక్కుకున్నారు. అదే విధంగా వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి వ్యాధి బాధలన్నీ తగ్గాయి. ఈ నేపథ్యంలోనే వారు ఇక్కడ అమ్మవారికి ఆలయం కట్టించారు. నాటి నుంచి కూడా ఇక్కడ తెలంగాణలో బోనాల జాతర అంగరంగ వైభవంగా చేస్తారు. ఇక లష్కర్ బోనాలు అనేటివి ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. మనము ఆషాఢ బోనాల జాతరలో లష్కర్ బోనాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఎంతో ఘనంగా అయితే ఈ బోనాలను నిర్వహిస్తారు. మనం చూస్తున్నాము, శివసత్తులు బోనాలను ఎత్తుకొని వస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాము. అమ్మ, చెప్పండి, ఎలా అనిపిస్తుంది బోనాలు చేయడం? సకల సంతోషం, నేటికి ఆనందం కదని ఆటపాటతోటి నా సత్యాన్న బోనం. నాకు సాధారణ భక్తులు బోనం తెస్తారు, మీరు బోనం తెస్తారు. మీ బోనానికి వారి బోనానికి ఆ డిఫరెన్స్ ఏంటి? మీరు బోనం నెత్తిన ఉంటే మీకు ఆలాగదు, ఎలా ఇంత ఎనర్జీ? అది శక్తిని కదా, అమ్మవారిని కదా నేను. అందుకనే కనుక ఆటపాట ఆనందంతోటి నా కొల్లారికి చేరుకుంటా కదా నేను బోనం తోటి. అమ్మవారికి బోనం ఏమేమి వండుతారమ్మా? పసుపన్నమతోటి, ఆకుపచ్చ కూరలతోటి, పెరుగు పప్పు పలారాలతోటి, పెరుగన్నములతోటి, పరిమాణాలతోటి నా బోనాన్ని అలంకారం చేసుకొని నా గుడి అందు చేస్తారు కదా భక్తురాల. చూడొచ్చు, అమ్మవారికి ఇష్టమైనటువంటి పరమాన్నము, పసుపు అన్నము, కళ్ళు సాకలు ఇలా ఈ ప్రతి ఒక్కటి బోనంలో పెట్టి కూడా అమ్మవారికి తీసుకువచ్చి బోనాన్ని సమర్పిస్తున్నారు. ఒక్కొక్కరు 3 అంతరాల బోనంను ఇలా ఎత్తుకొని వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం మొత్తం కూడా భక్తజన సందోహంతో కిటకిటలాడుతుంది అని చెప్పొచ్చు. వేలాది సంఖ్యలో భక్తులు ఇక్కడ వేచి ఉన్నారు. మనతో పాటు ఒక చిన్నారి భక్తురాలు ఉన్నారు. చిన్నారిని ఎత్తుకొని వచ్చారు, మాట్లాడిద్దాం. అమ్మ, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? చిలకలగూడ నుంచి వచ్చినామండి. ఓకే, మీ చిన్నారి భక్తురాల్ని కూడా తీసుకొచ్చారు. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. చూడొచ్చు, భక్తుల కోసం అయితే ఏర్పాట్లన్నీ బాగా చేశారని కూడా భక్తులు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎంతో మహిమగల అమ్మవారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని, అంటే ఇక్కడ 200 చరిత్ర ఉన్నటువంటి ఈ ఆలయానికి సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఎంతో మంది వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే వారు కోరుకున్నటువంటి కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే ప్రతి సంవత్సరం కూడా బోనాల జాతర ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయినటువంటి బోనాల పండుగ మరింత ఘనంగా మనం జరుపుకుంటున్నాము. ఇక్కడ కేవలం తెలంగాణకే పరిమితమైనటువంటి ఈ బోనాల వేడుక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఢిల్లీ వరకు కూడా చేరింది. అంత ఘనత ఉన్నటువంటి ఈ బోనాల జాతర. ఇక ఉజ్జయిని మహంకాళి అమ్మవారు కూడా ఎంతో శక్తివంతమైనటువంటి అమ్మవారు. అష్టాదశ శక్తి పీఠాలు అమ్మవారి ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాలను దర్శించుకుంటే ఎంతటి పవిత్రత ఉంటుందో, ఎంతటి శక్తి ఉంటుందో అంతటి శక్తి ఈ అమ్మవారి ఆలయానికి వస్తే ఇక్కడ లభిస్తుందని కూడా మనకు పండితులు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. వేలాది సంఖ్యలో, లక్షలాది సంఖ్యలో ప్రతి సంవత్సరం కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి దివ్యాశీస్సులను పొందుతూ ఉంటారు. మన రాష్ట్రం నుంచే కాదు, దేశ వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తారు. ఇక
ఈ ఆషాఢ మాసంలో అంటే రైతులు పంటలు వేసేటువంటి సమయం ఇది. ఆ పంటలు వేస్తున్నటువంటి రైతులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సిరి సంపదలతో విలసిల్లాలని అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారికి ఆషాఢ బోనాలను సమర్పిస్తారు. దీంతో పాటు ఆషాఢ మాసంలో వర్షాకాలంలో అనేకమైనటువంటి వ్యాధులు ప్రబలుతాయి, అంటే అంటువ్యాధులు ప్రబలుతాయి. అలాంటి వ్యాధి బాధలు ప్రజల్ని పీడించకుండా చల్లగా చూడు తల్లి అంటూ కూడా అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు. అంగరంగ వైభవంగా ఈ బోనాల వేడుక జరుగుతుంది. ఇక రేపు కూడా అత్యంత కీలకమైన కార్యక్రమం అని చెప్పొచ్చు. అమ్మవారి రంగం భవిష్యవాణి ఉంటుంది. పచ్చికుంట మీద ఒక అమ్మ నిలబడి ఆమె భవిష్యత్తును చెప్తా ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని కూడా వీక్షించడానికి లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. మొత్తంగా ఇక్కడ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. పోతరాజులు శివసత్తుల ఆటపాటల మధ్య ఎంతో ఘనంగా అయితే ఈ బోనాల వేడుక జరుగుతుంది. వేలాది లక్షలాది మంది భక్తులు వస్తున్నారు కాబట్టి వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ మనము ఆ గేట్ దగ్గర కూడా చూడొచ్చు. వారికి కొంతమందిని ముందుకు లోపలికి పంపించిన తర్వాత వారికి దర్శనం అయిన తర్వాత మరికొంతమందిని కూడా లోపలికి పంపిస్తూ ఈ బోనాల వేడుకలో వస్తున్నటువంటి ప్రతి భక్తులకు కూడా అమ్మవారి దర్శనం అయ్యే విధంగా అయితే చూస్తా ఉన్నారు. అమ్మవారిని దర్శించుకుంటే అన్ని కోరికలు తీరుతాయి కాబట్టి, వ్యాధి బాధలు దరిచేరవు కాబట్టి ఆ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి మొక్కులు సమర్పించి అమ్మవారి దివ్యాశీస్సులు పొందడానికి ఎంతో మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ రజిత. మొత్తంగా తెలంగాణలో బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర తెల్లవారుజాము నుంచే ప్రారంభమైంది. మహిళలు పెద్ద సంఖ్యలో అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు ఇప్పటికీ బారులు తీరారు. తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు అలాగే తరలివస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి 206 ఏళ్ల చరిత్ర ఉంది. 1815 సంవత్సరంలో ఇప్పుడున్న తోటో కట్టెతో అమ్మవారి విగ్రహం చేయించి ప్రతిష్ఠించారు. అమ్మవారికి శ్రీ ఉజ్జయిని మహంకాళి నామకరణం చేశారు. 1864లో కానెట్టి విగ్రహం తీసి ఇప్పుడున్న మహంకాళి మాణిక్యాలదేవి అమ్మవారి విగ్రహాలను శాస్త్రోత్కంగా ప్రతిష్ఠ చేసి ఆలయం నిర్మాణం చేశారు. ప్రస్తుతం గర్భాలయంలో కుడివైపు ఉన్న నాటి నుంచి వైదిక ఆగమశాస్త్రాలను అనుసరించి అమ్మవారికి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు. 1953లో దేవాదాయ శాఖ వారి ఆధీనంలోకి తీసుకుని భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. జంట నగరవాసులకు ఆరాధ్య దేవతగాను ఇలవేలుపుగాను విరాజిల్లుతున్న మహంకాళి అమ్మవారి జాతర దివ్య మహోత్సవంలో పాల్గొనేందుకు చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. బోనం తీసుకువచ్చే మహిళలకు ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశారు. 200 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఆలయానికి రాష్ట్రం నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు.